హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఫిషింగ్ గురించి అయితే చూడబోతున్నాం. ఫిషింగ్ అనేది ఎలా చేస్తారు లైవ్ లో అయితే మీకు చూపిస్తాను. అసలు ఏం జరుగుతుంది, అసలు ఫిషింగ్ అంటే ఏంటనేది ముందర మనం తెలుసుకుందాం. ఫిషింగ్ అంటే ఇప్పుడు ఒక అనానమస్, ఒక హ్యాకర్ అనే అతను లేదా మనకు తెలియని వ్యక్తి ఎవరైనా సరే మన మొబైల్ ని తన ఆధ్వర్యంలోకి తీసుకెళ్ళడానికి ఒక లింక్ అనేది సెండ్ చేసి, లేదా ఈమెయిల్ ద్వారానో లేక మన ఏ అయితే పర్సనల్స్ ఉంటాయో పర్సనల్స్ ని దొంగలించడానికి ప్రయత్నిస్తాడనమాట. దాన్ని మనం కామన్ గా ఫిషింగ్ అని చెప్పేసి అనుకుంటాము. దాన్ని ఎలా చేస్తాడనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ ఏం చేస్తాడంటే తను మీ మొబైల్లోకి ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఒక ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఒక లింక్ అనేది సెండ్ చేస్తాడనమాట. లైక్ మీకు ఆల్మోస్ట్ ఒకసారి చెప్పాను ఏంటంటే, ఒక లింక్ అనేది ఇప్పుడు వాట్సాప్ త్రూ మనకి లైక్ అమ్మని బర్త్డే అని చెప్పేసి లేదా పెట్రోల్ బంక్ ఫ్రీ పెట్రోల్ అని చెప్పేసి ఇలా సంథింగ్ లింక్స్ అనేవి వస్తుంటాయి. ఆ లింక్స్ ద్వారానే వాళ్ళు ఫిషింగ్ అనేది చేస్తారు. ఎలా అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూద్దాము. అండ్ మేజర్ గా ఎలా చేస్తారంటే, ఒకటి యూఆర్ఎల్ ద్వారా చేస్తారు. యూఆర్ఎల్ వాళ్ళు పంపించిన లింక్ ద్వారా ఏమవుతుంది అంటే, ఆ యూఆర్ఎల్ ద్వారా మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆ యూఆర్ఎల్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాము. మనం మేజర్ గా ఏంటంటే ఎక్కువగా చాలా మంది పోర్న్ చూస్తుంటారు. ఆ పోర్న్ చూసేటప్పుడు ఏంటంటే ఒక లింక్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వెబ్సైట్ లో ఉంది, మీరు ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ వెళ్ళి ఇలా మీరు సైబర్ క్రైమ్ ఇరుక్కున్నారు అది ఇది అని చెప్పేసి మీకు ఒకసారి దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా యూఆర్ఎల్ ద్వారా ఒకలా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఫ్రాడ్స్. ఈమెయిల్ ఫ్రాడ్స్ అనేవి ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీరు ఏదైనా లైక్ మీకు జాబ్ వచ్చింది లేదా మీకు జాబ్ ఆఫర్ చేశాము, ఇలా టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది అని సంథింగ్ అని చెప్పి మీకు ఈమెయిల్ అనేది పంపిస్తారనమాట. ఆ ఈమెయిల్ కింద ఒక లింక్ అనేది సెండ్ చేస్తారు. ఈ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి అనేసి మీకు లింక్ అనేది పంపిస్తారనమాట. పంపించేసినప్పుడు మీరేంటంటే ఎప్పుడైతే ఆ న్యూస్ చూస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఏంటంటుంది అంటే మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతాయి. లైక్ ఇంకోటి ఏంటంటే మీకు మేజర్ గా చెప్పాల్సింది, మీరు ఏ లింక్ క్లిక్ చేసినా సరే మీకు అక్కడ పర్మిషన్స్ అనేది అడుగుతుంది అనమాట. లొకేషన్ వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పర్మిషన్స్ మీ మొబైల్ మిమ్మల్ని అడుగుతుంది. కానీ మీరు ఏం చేస్తారు, మనకి ఏదైతే వాళ్ళు ఆఫర్ చేశారో ఆ ఆఫర్ దెబ్బకి మీరు ఆ మైకంలో ఉండిపోతారనమాట. ఆఫర్ మైకంలో ఉండిపోయి మీరు క్లిక్ చేసేసి ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైతే పర్మిషన్స్ ఇస్తారో, మీరు పర్మిషన్స్ ఇవ్వకుండా అయితే మీరు ఎటు ఎటువంటి హ్యాకింగ్స్ అయితే గురవరు అనమాట. మీరు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మీరు హ్యాకింగ్స్ కి గురవుతారు. ఎప్పుడైతే పర్మిషన్స్ ఇస్తారో మీరు ఆటోమేటిక్ యాక్సెస్ ఇచ్చేసినట్టే. యాక్సెస్ ఇవ్వడం వల్ల తను ఏం చేస్తాడంటే, మీరు తన ఇష్టం అనమాట, తనకి కావాల్సిన ఫొటోస్ తీసుకోవచ్చు, లేదా మీరు ఏమైనా మొబైల్ పక్కన పెడితే ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీరున్న ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ ద్వారా తనకి వెళ్ళిపోద్ది, లైవ్ లొకేషన్ వెళ్ళొచ్చు. సో ఇలా చాలా చేయొచ్చు అనమాట. సో మీరైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిద్దాము. ఫర్ సపోజ్ మన కెమెరామెన్ అజయ్ అయితే ఉన్నాడు కదా, తనకైతే నేను ఇప్పుడు ఈమెయిల్ త్రూ ఒక లింక్ అయితే సెండ్ చేస్తాను. తను ప్రెస్ చేస్తే తన ఫొటోస్ మన దాకా ఎలా వస్తాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. అజయ్, నీకు ఈమెయిల్ త్రూ ఒక లింక్ పంపిస్తున్నా, చెక్ చేయి. ఇప్పుడు అజయ్కి లింక్ అయితే పంపిద్దాము. సో మీకు ఇప్పుడు డిస్క్టాప్ కూడా నీకు స్క్రీన్ రికార్డ్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అజయ్కి అయితే ఒక మెయిల్ పంపిద్దాము. ఆ లింక్ ద్వారా తను కనుక ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో వెంటనే మనకి తన పిక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో సెండ్ ఎ మెయిల్, కంపోజ్. అజయ్, నీ మెయిల్ చెప్పు. మెయిల్ ఐడి అజయ్ నాలి ఓకే. సబ్జెక్ట్ వచ్చేసరికి మిస్టర్ అజయ్ యు గాట్ ఏ జాబ్ విత్ హై ప్యాకేజ్. హై ప్యాకేజ్, ప్లీజ్ go through link and apply for it.
సో ఇప్పుడు మనం అయితే సబ్జెక్ట్ అయితే అది పెట్టాము. ఇప్పుడు లింక్ అనేది షేర్ చేద్దాము. అజయ్ సెండ్. ఇప్పుడు మనం అజయ్కి అయితే ఒక లింక్ అయితే షేర్ చేసాము. వెయిట్ చేద్దాము తను క్లిక్ చేస్తాడా లేదా అనేది. అజయ్ లింక్ వచ్చింది చూడు, మెయిల్ ఓపెన్ చేయి. ఇప్పుడు మనం అజయ్కి అయితే ఒక లింక్ అయితే షేర్ చేసాము. తను క్లిక్ చేయగానే వచ్చే ఫొటోస్ అయినాయి. మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఇది ఒకసారి క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు మీకు క్లియర్ గా స్క్రీన్ రికార్డ్ కూడా నేను చూపిస్తాను. సో ఇది వచ్చిన మెయిల్ అన్నమాట. సో అప్లై లింక్ అయితే ఇది నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇక్కడ ఏమని అడుగుతుంది, ఓపెన్ instagram.replit సంథింగ్ అడిగి కెమెరా యాక్సెస్ అనేది అడుగుతుంది. ఇది కెమెరా యాక్సెస్. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ జాబ్ కావాలి, నేను అప్లై చేయాలి కాబట్టి తుక్కర్లో నేను అలో అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది చెకింగ్ యువర్ బ్రౌజర్ సెట్టింగ్ సంథింగ్ అని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా నేనైతే ఏదైతే జాబ్ వెబ్సైట్ పెట్టానో ఆ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ఫొటోస్ అనేవి ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సో గైస్ వచ్చిన ఫొటోస్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే క్లాస్ రూమ్ ఫోటో. ఏది నేను అజయ్కి ఇచ్చేటప్పుడు క్లిక్ అయింది. నెక్స్ట్ ఇవన్నీ క్లాస్ రూమ్ ఫొటోస్. ఇదైతే నేను అజయ్కి ఫోన్ ఇచ్చేటప్పుడు క్లిక్ అయిన ఫోటో. అండ్ సో గైస్ ఫొటోస్ అయితే చూసారు కదా, అక్కడ లింక్ అయితే ఒకసారి ఇక్కడ కన్నా మీరు చూస్తే కెరియర్ బిల్డర్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్ అనేది నేను ఆ లింక్ లో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఆ లింక్ లో ఈ వెబ్సైట్ అనేది నేను ఇంక్లూడ్ చేయడం వల్ల అది డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అయింది. రీడైరెక్ట్ అవడం వల్ల ఏం జరిగిందంటే తనకు అర్థం కాదనమాట, తన ఫొటోస్ ఇలా హ్యాకర్కి వెళ్ళి అనేసి తనకు అర్థం కాదు. సో అప్పుడు అజయ్ ఏం చేస్తాడంటే తన వర్క్ లో తను ఉంటాడు కానీ ఇదైతే పట్టించుకోడు. తర్వాత ఈ హ్యాకర్ ఏం చేస్తాడంటే ఆ ఫొటోస్ మాఫింగ్ చేయడము లేదా అలా చేసి తన మెయిల్ ద్వారా వేరే వాళ్ళకి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. నువ్వు వాళ్ళ కంగారు పడగా వేరే వాళ్ళకి లేదా తన ఫ్రెండ్స్ కి పెడతా అని చెప్పేసి తననే బెదిరిస్తాడు. సమ అమౌంట్ అనేది రిక్వెస్ట్ చేస్తారనమాట. చేసినప్పుడు తను భయపడిపోయి ఒకటి కొంచెం స్ట్రాంగ్ గా వ్యక్తి అయితే కనుక అమౌంట్ ఇచ్చేసి సైలెంట్ గా ఉండడం లేదా భయపడటం ఏదో చేస్తాడు, లేదా పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెడతాడు, లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ ఉందని చెప్పే కదా, సైబర్ క్రైమ్ వెబ్సైట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు అనమాట. అదే కొంచెం భయస్తుడు అయితే కనుక ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి అనేది జరుగుతుంది. అమ్మాయిలు అయితే పక్క ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు అనమాట ఇలాంటి వాటి వల్ల. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ సైబర్ క్రైమ్ అనే వెబ్సైట్ ఉంటుంది, www.cybercrime.com అనేసి. సో దాంట్లోకి వెళ్ళేసి ఒక్క నిమిషం. సో దాంట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ రిపోర్ట్ ఏ కంప్లైంట్ అనేది ఉంటుంది, లేదంటే రేజ్ ఏ కంప్లైంట్ అనేసి ఉంటుంది. సో రేజ్ ఏ కంప్లైంట్ మీద క్లిక్ చేసేసి మీకు ఏం జరిగింది మీకు అనేసి అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసేసి మీకు ఆడ ఏ అయితే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అనేవి దానికి అటాచ్ చేసేసి సెండ్ చేసేయండి. విత్ ఇన్ 24 hours లో లేదా 2 days లో మీ ఫొటోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి అనమాట. సైబర్ క్రైమ్ పోలీస్ అయితే అవన్నీ డిలీట్ చేసేసి మీకైతే క్లియర్ చేసేసి ఉంటారనమాట. సో ఇది గైస్ ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఒకవేళ క్లియర్ గా ఎలా రిపోర్ట్ చేయాలి సైబర్ క్రైమ్ లో అనేది కనుక మీకు కావాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు స్క్రీన్ రికార్డ్ చేసి క్లియర్ గా అయితే చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అయితే వీడియో లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.